జ్ఞానయోగం వ్యాసపీఠం బహువేదశాస్త్రం బోధామృతహిత శ్రీమన్నారాయణం శివగౌరీ సంభాషిత సకల పురాణం అష్టాక్షరి పంచాక్షరి మంత్రావరణం అఖిల దేవతా సంస్తుతి పారాయణం జయమంగళకరమీ ప్రవచన శ్రవణం అనుదినము శుభము సుఖము జీవన గమనం దేవరాగం జ్ఞానయోగం ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. జై శ్రీమన్నారాయణ. భగవద్బంధులారా, పెద్దలు, జ్ఞానులు, ఋషులు, హితైషులు, వేదాలు ఇలాంటివి ఎప్పుడు కూడా ఇది చేస్తావా చేస్తావా అని ఎప్పుడు నిర్బంధించవు. చేయాల్సినటువంటి మంచి పనిని చెప్తాయి. అది మనకి మంచిది అని అనిపించి ఒక్క అడుగు మనం అటు వెయ్యాలని అనుకోగానే మనని భుజం తట్టి ప్రోత్సహిస్తాయి. దాంట్లో మరింత ఉత్సాహం మనకు కలిగేటట్టుగా ప్రేరేపణ కలిగిస్తాయి. వేదాల్లో చూద్దామన్నమాట. యజుర్వేదం, శుక్ల యజుర్వేదంలో ఈశావాస్యం ఇదం సర్వం, ఈ ప్రపంచమంతా భగవంతుడు వ్యాపించి ఉన్నాడయా. ఏ కాస్త వస్తువు ఉన్నా అన్నిట్లోనూ ఆయన భగవంతుడు ఉన్నాడు. అన్నిటినీ ఆక్రమించి ఉన్నాడు. అన్నిటి లోపల ఉన్నాడు, అన్నిటికి బయట ఉన్నాడు. మంచిగా బతకవయా, ఇది గుర్తించి బ్రతుకు. కనుక ఒకడికి చెందిన దాన్ని నువ్వు లాక్కునే ప్రయత్నం చేయకు, ఆక్రమించే ప్రయత్నం చేయకు. ఇది చెప్పింది. మరి ఎలా బతకాలండి? పెరగాలి కదా. పెరగాలంటే ఇంకొకటి లాక్కుంటే కదా నేను పెరిగేది అని అనిపిస్తుందేమో. అలా అక్కర్లేదు. పని చేయి, కృషి చెయ్యి, శ్రమపడు. కుర్వన్ కర్మాణి ఇహ, కుర్వన్ ఏవ కర్మాణి ఇహ. పని చేయి, చక్కగా సంపాదించు. చస్తామండి, ఎవడు పని చేస్తాడండి? అనడానికి వీల్లేదు సుమా. జీవించాలి, పని చేయాలి. శతగుం సమాహ జిజీవిషేత్, ఇలా చెప్పింది. ఏమంటే నేను అలా చేయనండి అంటే, అలా అయితే దానివల్ల నీకు ఇంకా నష్టం వస్తుందయా అని చెప్పింది. ఇంకా నువ్వు దుఃఖంలోకి పోతావు అని చెప్పింది. సరే, ఇది విన్నాను అనుకోండి, ఏమొస్తుంది? ఇది నమ్మాను అనుకోండి, ఏం లాభం? ఇది చేశాను అనుకోండి, ఏమిటి నాకు కలిగేటటువంటి ప్రయోజనం? ఇలాంటి ఆలోచనలు వస్తాయి. వేదం వ్యక్తిని ప్రోత్సహిస్తూ, నీ కనుక ఈ విషయం మీద ఒక విశ్వాసం ఏర్పడితే సపర్యగాత్, సపర్యగాత్, అద్భుతమైనటువంటి ప్రయోగం. సపర్యగాచ్చుక్రమకాయమవ్రణం అస్నావిరం శుద్ధమపాపవిద్ధం కవిర్మనీషీ పరిభూస్వయంభూ యాధాతద్యతోర్ధాన్ వ్యదధాత్ శాశ్వతీభ్యః సమాభ్యః. వాడు ఇంకా ఉన్నంతకాలం హాయిగా ఉంటాడయా. శాశ్వతీభ్య సమాభ్యః, వాడు హాయిగా జీవించగలుగుతాడు. అన్ని స్వాధీనంలో ఉండి జీవించగలుగుతాడు. ఇలాంటి స్థితిని సపర్యగాత్
ఎవడు విశ్వసిస్తాడో వాడు పొందెను. పొందెను ఏమిటండి? పొందుతాడు అని చెప్పాలి, కానీ పొందెను అంటావా? ఇది కనుక నువ్వు చేసినట్లయితే ఇది పొందుతావు, పొందగలవు, నువ్వు పొందెదవు, ఏదో ఇలాంటి మాటలు అనాలి. కానీ అలా అనలేని సపర్యగాత్, పొందేసెను అంటే అర్థం ఏంటి? తప్పనిసరిగా లభిస్తుంది అని అనుకున్నప్పుడు దాన్ని భూతకాలంలో వాడడం అనేది నియమము, అది అంగీకృతము. ఇప్పుడు అక్కడికి వెళ్ళి నేను ఈ పని చేయాలండి, నేను అక్కడికి వెళ్ళిపోయాను అనుకోండి, ఆంజనేయ స్వామి లంకా నగరానికి బయలుదేరుతూ రాముడు వదిలిన బాణం ఎట్లా లక్ష్యాన్ని చేరి సాధించి తీరుతుందో అట్లా నేను బయలుదేరుతున్నాను అన్నాడు ఆయన. తద్వత్ గమిష్యామి అన్నాడు ఆయన, నేను వెళ్ళగలను అన్నాడు ఆయన. సరే వెళ్ళగలను అన్నాడు, పాపం వెళ్ళాడు, చేయవలసిన పని చేశాడు. అంటే ఆయన మనసుతో ఆల్రెడీ వెళ్ళిపోయాడు. ఆయన ఫిజికల్గా వెళ్ళలేదు తప్ప మనస్సుతోటి ఆల్రెడీ వెళ్ళిపోయాడు. ఇది 2 చోట్ల మనకు కనిపిస్తుంది సుందరకాండలో, రామాయణంలో. సీతమ్మతోటి లంకా దహనం అయిపోయిన తర్వాత ఆవిడ సుఖంగా ఉందా లేదా, కాలిపోయిన లంకలో ఆవిడకైనా ఇబ్బంది కలిగిందా అని భయం వేసి మళ్ళీ సీతమ్మను చూద్దామని 2వసారి వెళ్ళాడు. సరే సీతమ్మ సుఖంగా ఉంది, ఆవిడ ఉండేటటువంటి చెట్టు ఆకు కూడా ఎక్కడ కందలేదు, ఆ చెట్టుకు చుట్టుపక్కల ఉండేటటువంటి వాతావరణం అంతా కూడా ప్లెజెంట్గా ఉండిపోయింది. సీతమ్మ ప్రభావం ఇంతటిది కనుకనే బహుశా నాకిందాక కాల్చిన తోక అంటుకోలేదు, మంట కలగలేదు, వేడెక్కలేదు, కానీ కాల్చడం బ్రహ్మాండం కాల్చింది అని గుర్తించాడు మానేడు. సరే ఆవిడతో మాట్లాడాడు, ఆవిడకి చెప్పాల్సిన సమాచారం చెప్పాడు, ఆవిడ దగ్గర తీసుకోవాల్సిన సమాచారం తీసుకున్నాడు. లంకలో ఉండగానే మనసా ఆజగామ, రాముడుండే చోటికి మనసుతోటి ఆయన ఆల్రెడీ వచ్చేసాడు. ఆయన శారీరకంగా రావడం తర్వాత జరిగింది. అంటే ఏదైతే తప్పనిసరిగా జరిగి తీరుతుందో, ఈ జరగడంలో ఏ రకమైనటువంటి సంశయము లేకుండా ఉంటుందో అలాంటి దాన్ని మనం భూతకాలంలో జరిగిపోయాను అని మనం చెప్పచ్చు. ఇది మనకి వేదం నేర్పింది. అందుకోసమనే అక్కడ ఆ మంత్రంలో సపర్యగాత్, ఈ రకమైనటువంటి ఉపాసన చేసిన వ్యక్తి, ఈ రకమైన విశ్వాసం కలిగినటువంటి వ్యక్తి సపర్యగాత్, వాడు దీనిని పొందెను. ఏం పొందెను అని తర్వాత వివరిస్తారు. శుక్రమకాయం అవ్రణం అస్నావిరం శుద్ధం అపాపవిద్ధం. శారీరకంగా ఎట్లాంటి స్థితిని పొందుతాడు? కవిర్మనీషి పరిభూ స్వయంభూ. మానసికమైనటువంటి స్థితి ఎట్లాంటిది కలుగుతుంది అంటే అతనికి ఒక దేహం ఏర్పడుతుంది, ఆ దేహం కూడా స్వాధీనమైనటువంటి దేహం అవుతుంది. మంచి మనస్సు ఏర్పడుతుంది, ఆ మనస్సు కూడా దివ్యమైనటువంటి ఆలోచనలు చేయగలిగేటటువంటి ఒక మనస్సు ఏర్పడుతుంది. అంతేకాదు చుట్టూ ఉండేటటువంటి ప్రపంచపు తను ఎక్కడుంటే అక్కడ వాస్తవ స్థితిని వాడు గుర్తించి తీరగలుగుతాడు. ఇప్పుడు మనం గుర్తించగలుగుతున్నాం వాస్తవ స్థితిని అనేది ఆలోచించుకుంటే మనకే తెలుస్తుంది. మనం గుర్తించట్లా, మనం ఉన్న వాటిని మరో రకంగా చూస్తున్నాం. ఇది కర్ర అని చూస్తున్నాం, దీన్ని కర్రలాగే కనిపిస్తోంది, సందేహం లేదు దాంట్లో. కానీ ఈ కనిపించేటటువంటి కర్రకి వెనకాతల ఇలాంటి రూపాన్ని నిలబెట్టినటువంటి లోపల ఒక చైతన్య శక్తి ఉంది. ఆ చైతన్య శక్తి వెనకాతల ఒక పరమ చైతన్యమైనటువంటి పరమాత్మ ఉన్నాడు ఈ కనిపించే వస్తువులో కూడా. అది గుర్తించగలిగితే వాడు యాథాతథ్యత అర్థాన్ వ్యదధాత్, వాడికి వాస్తవ జ్ఞానం కలిగినట్లు లెక్క. లేకపోతే వాడు పైనుండే కేవలం ఆకృతిని చూశాడు. ఇప్పుడు ఇక్కడ కూర్చున్నటువంటి వ్యక్తి ఎలా ఉన్నాడంటే ఎర్రగా ఉన్నాడు అన్నాడు అనుకోండి, నిజమే.
ఎర్రగా వస్త్రం ఉంది, కానీ వస్త్రం వెనకాతల దేహం ఉంది. దేహం వెనకాతల ఇంద్రియాలు ఉన్నాయి, ఇంద్రియాల వెనకాతల మనస్సు ఉంది, మనస్సు వెనకాతల జీవుడున్నాడు, జీవుడు వెనకాతల దేవుడున్నాడు. ఇది మనం చుట్టూ చూసి ఏ వస్తువు యొక్క సెటప్ అయినా అలానే ఉంటుంది. కానీ మన దృష్టి అక్కడి దాకా వెళ్ళటం లేదు కదా. అంచేత మనం యథాతథంగా ఉండే వస్తువులని ఉన్నట్టుగా చూడలేకపోతున్నాము. పైన కనిపించేటువంటి సూపర్ఫిషియల్ ఆకృతిని మాత్రం చూడగలుగుతున్నాము. ఇది దాటి లోపల చూడగలగాలి. నిజమేనండి, మీరు చెప్పింది బాగా అర్థమైందండి, మనసుకు పట్టింది. ఎంతసేపు పట్టాను? ఇక్కడి నుంచి లేచేంత వరకు పట్టాను. లేవగానే బట్టలు దులుపుకున్నప్పుడు దాంతోపాటు అది కూడా తొలగిపోవును. లేదు కొన్నిసార్లు కొంతమందికి ఇక్కడ కూర్చున్నా పట్టదు. ఇప్పుడు మనకి అది ఒక క్షణం కలిగిపోవడం కాదు, మెరుపు తీగలాగా అది శాశ్వతంగా, శాశ్వతీభ్య సమాభ్య, ఎప్పటికీ అది అలా నిలకడగా ఉండగలగాలి. అలాంటి స్థితిని సపర్యగాత్, వాడు పొంది తీరును. ఆ పొంది తీరును అనడానికి భూతకాలాన్ని వాడాడు వేదపురుషుడు. పొందెను, ఆ స్థితిని వాడు పొందేశాడు ఇదివరకే అన్నట్టుగా చెప్పాడు. ఇది ప్రోత్సాహం కోసం చెప్పేటటువంటి మాట. వాడికి నీకు తప్పకుండా లభించిందా, ఆల్రెడీ నీ బ్యాంకులో డిపాజిట్ అయిపోయింది రామని. ఏమంటే ఇంకా మనీ ఇస్తారా ఎవరండి, ఇస్తారా ఎవరండి? అరే ఆల్రెడీ అయిపోయిందిరా, నీ దాంట్లో జమ అయిపోయింది, చూసుకో వెళ్ళి అక్కడ. ఇది ధైర్యాన్ని కలిగించే మాట, ఒక ఆసరా భరోసాని ఇచ్చేటువంటి మాట, ఒక విశ్వాసాన్ని పెంచే మాట. ఇది మనం జ్ఞాపకం పెట్టుకో. ఇది మనకి వేద పురుషుడు ఆరంభం చేశాడు. ఇది మనకి ఇతిహాసాల్లో కనిపిస్తోంది, స్మృతి గ్రంథమైనటువంటి భగవద్గీతలో కూడా కనిపిస్తుంది. కృష్ణుడు అర్జునుడికి దేహాత్మ వివేకాన్ని కలిగించాడు 2వ అధ్యాయంలో. దేహం అంటే ఇది, ఆత్మ అంటే ఇది సుమా అని వీటిని విడదీసి చెప్పిన తర్వాత, దీన్ని ఎవడైతే తెలుసుకుంటాడో అలాంటి వాడికి ఏ నష్టము రాదు. కొద్దిపాటి ఇది వాడు తెలుసుకోగలిగినా వాడు మంచిలో ఒక అడుగు ముందుకు వేసినట్టే. నేహాభిక్రమనాశోస్తి ప్రత్యవాయో న విద్యతే స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే. దీన్ని కొద్దిపాటి వాడు అనుష్ఠించగలిగిన మహతో భయాత్రాయతే, వాడికి ఉండేటటువంటి ఎంతెంతో ప్రమాదాల నుంచి వాడు బయటికి రాగలుగుతాడు సుమా. ఎన్నో రకాలైనటువంటి కర్మబంధాల నుంచి వాడు బయటికి రాగలుగుతాడు సుమా. ఇది ఒక ప్రోత్సాహం. త్రాయతే మహతో భయాత్, వాడు వీటి నుంచి వాడు బయటపడ్డాడే అనుకోండి. పడ్డాడే అంటే ఇంకా పడాలి కదా, వాడికి తెలియాలి, అనుకోవాలి, అప్పుడు వాడు పడాలి. కానీ పడ్డాడండి, బయటపడ్డాడు అన్నట్టే. ఇది ఒక ప్రోత్సాహాన్ని కలిగించే మాట. వాడికి ధైర్యంగా బయలుదేరతాడని. ఇది 2వ అధ్యాయంలో 40వ శ్లోకంలో చెప్పాడు. తమాషా, ఇదే రకంగా 6వ అధ్యాయంలో మళ్ళీ 40వ శ్లోకంలోని ఒక ప్రోత్సాహాన్ని ఇస్తాడు స్వామి. నహి కళ్యాణకృత్ కశ్చిత్ దుర్గతిం తాత గచ్చతి. తాత, నాన్న అని భుజాన్ని తడుతున్నాడు. మంచి చెయ్యాలి అని అనుకున్నవాడు కళ్యాణకృత్, ఒకడికి క్షేమం కలిగించాలి అని అనుకున్నవాడు, ఒకడికి హితాన్ని కాంక్షించేటటువంటి వ్యక్తి, మంచి కోసం నిలబడేటటువంటి వ్యక్తికి ఎప్పుడూ కూడా దుర్గతిం న గచ్చతి, వాడి క్లేశాలనేటటువంటి ముళ్ళల్లో వాడిప్పుడు పడడు సుమా. ఎంత ప్రేమతోటో భరోసా ఇస్తున్నాడు కృష్ణుడు. 6వ అధ్యాయంలో 40 2లోనూ 40, 6లోనూ 40. కానీ 5వ అధ్యాయంలో 19వ శ్లోకంలో ఇలాంటి భరోసానే తనిస్తున్నాడు. ఎవడైతే సమదర్శి కాగలుగుతాడో, దేహాలు వేరైనా లోపల ఉండేటటువంటి ఆత్మలు అన్నీ సమాన ఆకృతులు కలవి, సమాన స్వభావము కలవి. వాటికి ఉండేటువంటి బ్యాక్లాగ్స్ ఆర్ డిఫరెంట్. అవి తమతో వెనకాతల మోసుకొచ్చేటటువంటి కర్మల యొక్క నిల్వలు వేరు, ఆ కర్మల యొక్క ప్రభావాలు వేరు.
అందులో కొన్ని రాజసాలు, తామసాలు, సాత్వికాలు, రకరకాలుగా కలగాపులగంగా ఉండేటువంటి ఎన్నెన్నో ఉండొచ్చు. అవన్నీ అలా ఉండనివ్వండి. అవి వాటిని పక్కన పెట్టగలిగితే ఈ ఆత్మలు, వాటికి ఉండేటటువంటి జ్ఞానము, ఇది అందరిలోనూ సమానమే. కీటకం దగ్గర నుంచి బ్రహ్మ దాకా ఉండేటటువంటి ప్రాణికోటి, ప్రాణి వర్గంలో అందరు జీవులు సమానమే. అందరికీ ఉండే జ్ఞానము సమానమే. ఇది మనకి తెలిసిందనుకోండి, ఎంత ధైర్యంగా ఉంటుందండి మనకి. సరే, కీటకాలు, జంతువులు, పక్షులు, చెట్లు వదిలేయండి, మనం మనుషులం కదా, అర్థం చేసుకోగలం కదా. బ్రహ్మలో ఉండేటటువంటి జీవుడు, ఈ దేహంలో ఉండే జీవుడు తేడా లేని ప్రవృత్తి స్వరూపము కలవాడని తెలిస్తే నీకు కూడా అంత కాగలిగేటువంటి యోగ్యత ఉందా? ప్రయత్నం చేస్తే, తెలుసుకోగలిగితే, విశ్వసిస్తే, అది ఉంటే. అది లేకపోతే ఎవడు ఏం చేయలేడు. తీసుకువెళ్ళి నేరుగా వీడిని బ్రహ్మాసనంలో కూర్చోపెట్టినా వాడికి ఆ విశ్వాసం లేకపోతే అక్కడి నుంచి వాడు అమాంతం క్షీణే పుణ్య మర్త్యలోకం విశంతి అన్నట్టుగా మళ్ళీ కిందకి పడక తప్పదు. ఇది కలిగిస్తున్నాడు 19వ శ్లోకంలో. ఇహైవ తైర్జిత సర్గ. ఇహైవ, ఇక్కడే, ఇప్పుడే, ఈ లోకంలోనే, ఈ స్థితిలోనే నీ కనుక సమదర్శిత్వం ఏర్పడ్డతే జిత సర్గ. సర్గ ఈ ప్రకృతి అంతా నిత్యము పుడుతూ గిడుతూ సాగేటటువంటి ఈ అహంకారానికి ఆలవాలమైనటువంటి ఈ సంసారం అంతా కూడా జిత, నీ స్వాధీనమైనట్టే సుమా. జిత ఇది భూతకాలపు ప్రయోగం అండి. జిత, నీవు దాన్ని జయించితివి, దాని యందు నీ విజయమును పొందితివి. ఇహైవ తైహి, తైహి ఎవరైతే ఈ రకమైన సమదర్శిత్వాన్ని పొందారో వారి చేత సర్గ జిత, ఈ ప్రకృతి మండలం అంతా జయింపబడినది. అంటే వీడి దీనంతా జయించను, అంతవాడు కాగలుగుతాడు. ఎవడు? ఏషాం సామ్యే స్థితం మనః, ఎవరి మనస్సు అయితే సమతా దృష్టిని పొందినదో. దేని విషయంలో? శరీరాల విషయంలో కాదు. శరీరాలు దేనివి దాని నియమాలకే ఉంటాయి, అవి ఎప్పుడు సమము కావు. పొడుగోడు పొడుగోడే, పొట్టోడు పొట్టోడే, లావోడు లావోడే, సన్నటోడు సన్నటాడే. ఏమో, తిండి మారితే సన్నవాడు లావు అవ్వచ్చు, లావువాడు సన్నం కావచ్చు. పొడుగోడు పొట్టోడు కాదు, పొట్టోడు పొడుగోడు కాడు, వాడు అలానే ఉంటాడు. రకరకాల రంగులు కలిగినటువంటి దేహాలతో ఉండే వ్యక్తులు ఉన్నారు. తెల్లవాళ్ళు, నల్లవాళ్ళు, ఛాయవాళ్ళు, ఇలాగా. వీటిల్లో సమత అవసరము ఉండదు, రాదు కూడా. ఊహించండి ఒకసారి, శరీరాలన్నీ సమతను పొందాయనుకోండి, అన్నీ మొత్తం ఈక్వల్ అయిపోయాయి అనుకోండి, అన్నీ ఒకటే ఎత్తు, ఒకటే లావు, రౌండ్ స్తంభాల్లాగా అన్నీ వరుసగా ఉన్నాయనుకోండి. రోడ్ల పక్కన డివైడర్స్ కోసం అని చెప్పి ఈ స్తంభాలు పాతేస్తారు చూడండి, ఇలాగ వరుసగా గుండ్రంగా లావుగా ఉండి అలా పొడుగ్గా పాతి కడతారు చూసారా, అదిగో అలా ఉంటారు. ఎవడెవడో తెలియదు, తల్లి ఎవడో తెలియదు, తండ్రి ఎవడో తెలియదు, తనయుడెవడో తెలియదు, పతి ఎవడో తెలియదు, గతి ఎవడో తెలియదు. అంతా మొత్తం సామ్యం అంటే అలా ఉంటుంది. కానీ అది మనం కోరుకోవటం లేదు, అలాంటిది జరగదు. అంచేత బాహిరమైనటువంటి ఆకృతులలో సమత అనేటటువంటిది అసాధ్యము, అది అనూహ్యము కూడా, అది ఊహించడానికి కూడా అవసరం లేనిది. మరి సామ్యత సాధించాల్సిన దేంట్లో? ఆలోచనలో, బుద్ధిలో. దేంట్లో జరగాలి? వాడి యొక్క ఆ ఆలోచనలో వాడికి జీవులందరూ సమానమే. కర్మ వల్ల వచ్చిన తారతమ్యములు ఇవి. కనుక నేను ఒకడి కర్మని పట్టి వచ్చిన దేహాన్ని చూసి ద్వేషించని అవసరం లేదు,
ఒకడి కర్మని బట్టి వచ్చిన దేహాన్ని బట్టి వాడిని అభిమానించాల్సిన అవసరము లేదు. వాడి కర్మకి తగ్గట్టుగా వాడికి అది వచ్చింది, వీడి కర్మకి తగ్గట్టుగా వీడికి ఇది వచ్చింది. చేసే పనులను బట్టి వీడు చేసే పని నీచమైన పని, వీడు చేసే పని ఉత్కృష్టమైన పని అనడానికి వీల్లేదు. ఒకడు కేవలం రోడ్లు తుడుస్తూ ఉండవచ్చును, ఒకడు ఆలయాన్ని తుడుస్తూ ఉండవచ్చును. కానీ వీడి కర్మని బట్టి వీడికి ఏర్పడ్డటువంటి కార్యం ఇది, వాడి కర్మని బట్టి వాడికి ఏర్పడ్డ కార్యం అది. ఒకడు ఆహారాన్ని వండుతూ ఉండొచ్చు, ఒకడు పాత్రని శుద్ధి చేస్తూ ఉండొచ్చు. కర్మని బట్టి ఏర్పడ్డ పనులలో తారతమ్యము, దేహములలో తారతమ్యములు తప్ప, కర్మని బట్టి ఏర్పడ్డ తారతమ్యాలవి తప్ప జీవులలో జ్ఞానములో తారతమ్యం అనేది ఉండాల్సిన అవసరము లేదు. కనుక జీవులందరూ సములే. ఈ జీవులు సములు రకరకాలుగా, ఒకటి ఆకృతి విశేషం చేత సములు, స్వరూపం అంటాం దాన్ని. స్వభావ విశేషం చేత సములు, జ్ఞానాన్ని బట్టి. భగవంతుడితో ఉండే సంబంధాన్ని బట్టి కూడా వీళ్ళు సములే. అంటే భగవంతుడికి వీరందరూ సమానమైనటువంటి ప్రేమకి పాత్రలు అవ్వవలసినటువంటి వ్యక్తులే. భగవంతుడు అందరి యందు సమదృష్టిని కలిగే ఉండును, వాడి స్థితిని బట్టి కాదు. మనం చరిత్రలో చూస్తే ఒక నిమ్నజాతి వాడైనటువంటి ఒక వ్యక్తిని ఒక ఆళ్వారుగా భగవంతుడు భావించాడు. పాణన్ అనేటువంటి వ్యక్తిని తన పాదాల్లోకి తీసుకున్నాడు, ఒక అర్చకుని ద్వారా తన దగ్గరికి రప్పించుకుని అని శ్రీరంగం అనే క్షేత్రానికి సంబంధించిన చరిత్ర మనకి చెబుతోంది. భగవంతుడికి ఆ రకమైన తారతమ్యాలు లేవు. జటాయువు ఒక గరద్ద, ఒక పక్షి. అలాంటి దానికి కూడా తండ్రికి చేసేటటువంటి ఉత్తమ సంస్కారం ఏదో అట్లాంటి సంస్కారం దానికి చేసి ఆ నియమాన్ని పాటించి ఉన్నాడు రాముడు. ఇది మనం గమనిస్తున్నాం. బీదవాడిని కుచేలుణ్ణి కూడా తనకి ఆచార్యుడిగా భావించి అతనికి పాద ప్రక్షాళనాదులు చేసి తరించాను అనుకున్నాడు ఆయన. జీవులలో తారతమ్యాన్ని భగవంతుడు చూడడు. జీవులందరినీ సమానంగా ఆదరించి వాళ్ళ యొక్క పనిని బట్టి కానీ వాళ్ళ దేహాన్ని బట్టి కానీ ఆయన తారతమ్యాలు చూడడు. పనులు కానీ దేహాలు కానీ వెనకాతల వారితోటి సాగుతూ ఉండేటువంటి కర్మలని బట్టి ఏర్పడతాయి. ఆ కర్మలు కావాలనుకుంటే పోతాయి. ఎట్లా పోతాయి? భగవంతుణ్ణి శరణాగతి చేయడం వల్ల పోతాయి. అవి పోగొట్టుకోవాలనుకుంటే అవన్నీ పోగొట్టుకోవచ్చును. ఆ భగవంతుడి శరణాగతి చేయడం వల్ల ఏమవుతాయి అనేది మనకి గోదాదేవి తిరుప్పావై ప్రబంధంలో చెప్పింది, ఉపనిషత్తు చెప్పింది మనకి. యథా ఇషీకతోలం అగ్నో ప్రోతం ప్రదూయేత ఏవం హాస్య సర్వే పాప్మానః ప్రదూయంతే. నిప్పుల్లో వేసినటువంటి ఒక దూజ పింజే మాడి మసి అయి కనిపించకుండా పోయినట్టే ఎంత కర్మబంధం వీడి వెనక ఉన్నా, ఎన్ని కర్మలు ఎంత కాలంగా స్టాక్ చేసుకుని పెట్టుకొని ఉన్నప్పటికీ కూడా శరణాగతి భగవద్ ఉపాసన అనేటటువంటి ఒక అగ్నిహోత్రం కనుక చేరినట్లయితే అందులో ఇవన్నీ కూడా కాలి భస్మం అయిపోవును, తొలగిపోవును. అది ఈ జన్మలోనే సాధించవచ్చు. మనిషిగానే సాధించడానికి అవకాశం ఉంది. ఇతర దేహాల్లో ఇది చెప్పిన అర్థం కాదు, అవి చేయలేవు. మనిషికి అర్థం చేసుకోగలిగే తెలివి ఉంది, అర్థం చేసుకుని ఆచరిస్తే పోగొట్టుకోగలిగే అదృష్టం ఉన్నది. అంచేత నాయన అర్జున ఇహైవతైర్జిత సర్గ, వాళ్ళు ఇక్కడే మొత్తం ఈ ప్రకృతి అంతటిని కూడా తన యొక్క చేతుల్లోకి తీసుకోగలిగిన వాడు కాగలుగుతాడు, జయించిన వాడు కాగలుగుతాడు. నువ్వు సాధించాల్సిందల్లా సామ్యే స్థితం మనః, మనస్సుని ఈ సమతా దృష్టి వైపు ఒక్కసారి సారించవయా, దాన్ని నువ్వు సాధించవయా. అది జరిగినట్లయితే తప్పనిసరిగా బ్రహ్మణి స్థిత, వాడు బ్రహ్మ యందు చేరినవాడు అవుతాడు. వాడుకుండేటువంటి పాతకర్మలన్నీ నిర్దోషం హి, అవన్నీ కూడా మొత్తం తొలగిపోతాయి. సమం బ్రహ్మ
వాడు ఆత్మలన్నిటినీ సమముగా చూడగలుగుతాడు కనుక వాడు ఆ బ్రహ్మతత్వాన్ని వాడు పొందగలుగుతాడు. ఆలోచనలో తేడా ఉన్నాయి. సిద్ధాంతకారులు బ్రహ్మణి స్థిత అంటే పరమాత్మ పరమాత్మ అయిపోతాడు అనుకున్నారు కొందరు. పరమాత్మ స్థితిని వాడు పొందుతాడు అనుకున్నారు కొందరు. పరమాత్మ యందు వీడు చేరతాడు అన్నారు మన ఆచార్యులు. మనకు కావలసింది బంధం నుంచి విముక్తులం కావడం. సరే, తర్వాత బ్రహ్మ అవుతామా, బ్రహ్మయందు చేరి అక్కడ రమిస్తామా అనేది అది వాళ్ళ యొక్క యోగ్యతని బట్టి ఏర్పడ్డప్పటికీ కూడా ఎంత ధైర్యాన్ని కృష్ణుడు మనకిస్తున్నాడో, చేయవలసిందల్లా నీవు సాధించేటటువంటి కర్మలన్నిటినీ కూడా సన్యాసము చేయుము, కర్మ సన్యాసము చేయుము. ఇది అద్భుతమైన యోగమగును. కర్మ సన్యాస యోగమని 5వ అధ్యాయంలో 19వ శ్లోకంలో గొప్ప ధైర్యాన్ని ఇస్తూ అర్జునుడిని ముందుకు తీసుకెళ్తున్నాడు శ్రీకృష్ణుడు. జై శ్రీమన్నారాయణ.